ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం వల్ల జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే వీరెంతో చురుగ్గా దర్శనమిస్తారని చెప్పుకోవచ్చు. వీరెంతో తెలివిగలవారుగా ఉంటారు. అలానే ప్రతి ఒక్కరిని కూడా సమానంగా గౌరవిస్తూ సమానంగా చూస్తారు. వృశ్చిక రాశి వారు వారి యొక్క స్నేహితుల కింద కానీ లేదా బంధువుల కింద కానీ ఎంపిక చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క డబ్బు హోదాని చూసి కాకుండా వారి యొక్క వ్యక్తిత్వం ప్రవర్తన ఆధారంగా వీరు స్నేహాలు ఏర్పరచుకోవడం, బంధుత్వాలు కలుపుకోవడం జరుగుతుంది. సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారిని ఎవరైనా బాధ పెట్టినట్లయితే మాత్రం వారిని తప్పకుండా వారికి చేసినటువంటి బాధ ఏదైతే ఉందో దాని గురించి అవతలి వారి మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు కూడా వదలని మనస్తత్వం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరు వృశ్చిక రాశి వారితో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది. వీరు పైకి కటువుగా అనిపించినప్పటికీ కూడా లోపల ఎంతో సున్నితంగా ఉంటారు. ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా పైకి చెప్పకుండా వారు ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కొంతమంది కావాలని వేరే వ్యక్తులకు ఇవ్వడం, కొన్ని ఏవైతే ఉద్యోగ పరంగా కుతంత్రాలు ఉంటాయో వాటి వల్ల ఉద్యోగ విషయంలో మీరు కొంచెం చికాకులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. పై స్థాయి అధికారులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వారు మీ యొక్క వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో వీలైనంత వరకు కూడా మీరు మౌనం పాటిస్తూ మీ పని మీరు చేసుకోవడమే మంచిది. ముఖ్యంగా మీరు ఇతరుల గురించి మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి అవతలి వారు వేరే వారి దగ్గరికి చెప్పడం వల్ల ముఖ్యంగా మీకు ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి గురించి కూడా బయట చర్చించకపోవడమే మంచిది. ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం అనుకూలించే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా నూతన ప్రారంభాలకు కానీ నూతన పెట్టుబడులకు కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. కాబట్టి ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది. నూతన వ్యాపారాల కంటే ప్రస్తుత వ్యాపారాలపై మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోవాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్ ఏవైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో పార్ట్నర్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. అలానే నూతన పార్ట్నర్ల ప్రవేశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారి జీవితంలో స్త్రీ ప్రవేశం ఉంటుంది. అయితే ఈ స్త్రీ కారణంగా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఈ స్త్రీ అదృష్ట దేవతగా భావించవచ్చు. ఈ స్త్రీ స్నేహితురాలి రూపంలోని లేదా జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో అందులో ముఖ్యంగా పురుషులు స్త్రీల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోకి ప్రవేశించబోయే స్త్రీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. పారిశ్రామిక రంగ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. కానీ వాటన్నిటిని ఎంతో తెలివిగా పరిష్కరిస్తారని చెప్పుకోవచ్చు. మాస చివరిలో మాత్రం చాలా వరకు మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమ పేరును విస్తరింప చేయడానికి ఈ సమయంలో అధికంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం నిరుత్సాహంగానే ఉండబోతుంది. కొన్ని పరిచయాలు ఏవైతే స్త్రీ ప్రవేశాలు ఉన్నాయో ఈ విద్య పరంగా మాత్రం కొంచెం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అంటే విద్య పరంగా మీ దృష్టిని మళ్లించే విధంగా మిమ్మల్ని ఎక్కువగా విలాసాల వైపు కానీ లేదా వినోదాలు వీటిపై ఎక్కువగా దృష్టి ఆకర్షితులయ్యేలా చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిచయాలకు మీరు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. అలానే విద్యార్థుల తర్వాత చేద్దాం రేపు చేద్దాం అనే వాయిదా వేసే భావన అనేది ఎక్కువగా పెరుగుతుందని
చెప్పుకోవచ్చు. దీనివల్ల మీరు ముందుగా వేసుకున్నటువంటి ప్రణాళికల పరంగా పనులు చేయలేకపోతూ ఉంటారు. వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఇతర వ్యక్తులు మీ కుటుంబ సభ్యుల మధ్య మీ మధ్య వివాదాలు ఏర్పాటు చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారి సంతానాన్ని కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. సంతానం విపరీతంగా ధన వ్యయం చేయడం, అలానే చెడు వ్యసనాలకు బానిసయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సంతానంతో మీరు కొంచెం ప్రేమగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కఠినంగా మీరు కనుక ప్రవర్తించినట్లయితే వారు మరింత కఠినంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమగా నెమ్మదిగా వారితో జాగ్రత్తగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అలానే వారిని ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. జీవిత భాగస్వామి నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా జీవిత భాగస్వామి తోడు ఉండటం వల్ల మీరు ఎంతో ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయో అవి పూర్తిగా తగ్గుముఖం పట్టడం, కొన్ని అయితే తగ్గే దశ ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మానసికంగా మాత్రం కొంచెం కుటుంబ పరంగా సంతాన విషయంలో బెంగ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొన్ని అవమానాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే ఆవేశంలో చేసినటువంటి కొన్ని తప్పులకు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇప్పుడు బాధపడే పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. గతంలో చేసినటువంటి కొన్ని పనులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకునే విధంగా మీరు ఈ సమయంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో చెరువుల విషయంలో బాగానే కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉండబోతుంది. ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు నూతనంగా గృహాన్ని నిర్మించుకోవడానికి కానీ లేదా గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ ప్రయత్నాలు అనేవి మళ్ళీ ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. అయితే అటువంటి ప్రయత్నాలు ప్రారంభించేవారు ముందుగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రయత్నాలు ప్రారంభించినట్టయితే ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకోవచ్చు. ఆకస్మిక విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.